చెప్పండి సార్. సంపత్ గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం నమ శివాయ అండ్ హర హర మహాదేవాకి. సో ఇంత మీనింగ్ ఉందా అనేది నాన్ రిలీజియస్ పీపుల్ కూడా సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి ఒక సనాతన ధర్మాన్ని ఇంత చక్కగా చూపించినందుకు. అండ్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పారు, నేను నా వైఫ్కి చెప్పాలి. 4-5 ఏళ్ళ నుంచి రుద్ది నన్ను ఇటు మార్చేసింది. సో ఓ రకంగా నా జన్మ ధన్యమైంది. అలాగే ఇక నుంచి ఎవరైనా అటువైపు ఆ దారి వైపు వెళ్తే వాళ్ళందరికీ కూడా నా లైఫ్లో ఉన్న పీస్ కానీ సంతోషం కానీ వాళ్ళ లైఫ్లో కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అవునండి, అవును. సో ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటండి? ఇండస్ట్రీ నుంచి అంటే మంచి సినిమా అని చెప్పేసి మాట్లాడారు, కానీ బెస్ట్ కాంప్లిమెంట్స్ పర్టికులర్గా ట్వీట్ ద్వారానో మెసేజ్ ద్వారానో నాకు ఎవరు చేయాలా. మేబీ ఇట్ ఈస్ టూ అర్లీ కదా, ఇంకా 3 రోజులే. వాళ్ళు కూడా కొన్ని రివ్యూస్ కొన్ని మాటలు విని చూసుండకపోవచ్చు, రాబోయే రోజుల్లో చూడొచ్చు. చూసిన తర్వాత డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. ఇండస్ట్రీలో కల్చర్ ఉందిలేండి, ఎలాగ బాగున్నది. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మళ్ళీ అది రీచ్ అవుద్ది. అండ్ ఓదెల రైల్వే స్టేషన్ తర్వాత ఓదెల 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఒక పోస్టర్తో ఎక్స్పెక్టేషన్స్ని పెంచేశారు. నెక్స్ట్ ఓదెల 3కి ఇంకా ఎలా ఉండబోతుంది అని చాలామంది క్యూరియాసిటీతో అడుగుతున్నారు. మీరు అడిగారు, నాకు ఒక క్వశ్చన్ అయితే కొంచెం మిస్కమ్యూనికేట్ అయింది. అలా చేయకుండా ఉండాల్సింది అనిపించింది. ఏంటంటే చివరిలో తిరుపతి సంహారం జరిగిన తర్వాత మళ్ళీ తర్వాత సైకిల్ ఎలా వచ్చింది అనేది చాలామంది, శివుడు కదా, శివుడే తనని వధించిన తర్వాత ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, యాక్చువల్గా పార్ట్ 3కి మేము రాసుకున్న ఐడియాలో అది నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు కాబట్టి, రివీల్ చేస్తేనే చాలామంది బాధపడకుండా ఉంటారు కాబట్టి చేస్తున్నా. అక్కడ చనిపోయింది తిరుపతి అని, అక్కడ కపాల మోక్షం జరిగింది తిరుపతి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు? అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు కదా. అది అంటే ఇప్పుడు అంటే దేవుడు చేసిన తర్వాత మీకు ఈ మాత్రం జ్ఞానం లేదా అని నాకు తెలిసిన ఒక పండితుడు నాకు మెసేజ్ పెడితే ఆయనకు చెప్తే అవునా మరి అది ఎలా సో అందుకని ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను, అక్కడ ఏం జరిగింది, అక్కడ అసలు కపాలం మోక్షం జరిగింది ఎవరికి అనేది తర్వాత ఆ పరమాత్ముడు ఆశీర్వదిస్తే ఆ తర్వాత చూద్దాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వశిష్ఠ గారు, సో